ఓం నమ శివాయ. శ్రీరస్తు, శుభమస్తు, లోక కళ్యాణమస్తు. గత వీడియోలలో మనం శనీశ్వరుని జన్మ యొక్క రహస్యము, శనీశ్వరుని యొక్క బాధ్యత, శనీశ్వరుని వక్రదృష్టి వల్ల ఆ పరమేశ్వరుడు ఎటువంటి స్థితిని, ఎటువంటి కర్మఫలాన్ని పొందాడో అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మరొక వీడియోలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్తో ఆగిపోయాము. సృష్టి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే వివరణ ఇచ్చుకున్న తర్వాత అసలు భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అనే క్వశ్చన్తో ఆగిపోయాము. ఇప్పుడు దాని కంటిన్యూయేషన్లోకి వెళ్దాము. ఈ రెండింటికి కనెక్షన్ ఉంది అని చెప్పడానికే శనీశ్వరుని యొక్క జన్మరహస్యము మరియు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాము. ఏ పరమాత్మ అయితే ఆదిలో నిరాకారంగా ఉండి అన్ని ఆకారాలు తానే అయి వచ్చాడో, ఏ పరమేశ్వరుడు అయితే సకల జీవులలో తానే ఉండి మానవ రూపంలో కూడా మనుషులుగా కూడా తానే అయి వచ్చాడో, ఆ పరమేశ్వరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ మనుషులందరూ పరమేశ్వరుడేనా, లేకపోతే పరమేశ్వరుడికి ప్రత్యేకమైన రూపము, ప్రత్యేకమైన శరీరము, ప్రత్యేకమైన జన్మ ఏదైనా ఉందా అనంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన జన్మే ఉంది, ప్రత్యేకమైన శరీర ధారణే జరిగింది. అది ఏంటి, ఎలా అనంటే మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే పరమశివుడు బ్రహ్మ ఇప్పటికీ 1,000,000 సార్లు భూమికి వచ్చారు, 1,000,000 జన్మలు భూమి మీద ఎత్తారు అనేది చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ పరమేశ్వరుడు 1,000,001 జన్మ అన్నది భూలోకంలో తీసుకోవడం జరిగింది. ఆ 1,000,000 జన్మలు ఏ ఏ రూపాల్లో వచ్చాయి అని మనం క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఆదియందు ఏ జీవి అయితే ఒక ఏకకణ జీవిగా వచ్చిందో, ఆ ఏకకణ జీవిని మొదలుకొని ఆ తదనంతరం జరిగిన పరిణామక్రమం అయితే ఏదైతే ఉందో ఆ పరిణామక్రమం అన్నింటిలోనూ ఇప్పుడు మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి అనంటే మనిషికి 7 జన్మలు ఉంటాయి, 7 జన్మలు ఎత్తుతాడు, ఆ తర్వాత మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి మనం విన్నాము. మనిషి మాత్రమే కాదు, ప్రతి ఒక్క జీవరాశి కూడా 7 జన్మలు ఎత్తింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే 1,000,000 సార్లు ఆ పరమేశ్వరుడు భూమి మీద జన్మించాడు అనంటే ఆ 1,000,000 సార్లు ఏ ఏ జన్మలు ఎత్తారు, ఏ ఏ జీవులుగా వచ్చారు అనే ఆలోచిస్తే ఈ విధంగా ఎన్ని జీవులు అయితే వచ్చారో అన్ని జీవులు అనేక సార్లుగా మార్పిడి తనను తాను జన్మకు బెటర్ చేసుకుంటూ, జన్మకు తనలోని ఏదైతే లక్ష్యం ఉందో ఆ పరమశివుడు బ్రహ్మ 1,000,000 సార్లు భూమి మీద జీవులుగా అవతరించారు అని చెప్తున్నాయో, దాని కంటిన్యూయేషన్గా ఇప్పుడు ఈ కలియుగంలో మానవ రూపంలో 1,000,001 సారి ఆ పరమశివుడే కాకుండా సమస్త దేవతలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు ఈశ్వరుడు బ్రహ్మ అని, సమస్త దేవతలు కూడా పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో ఆ శివగణం అంతా కూడా అక్కడే ఉంటుంది. శివగణం ఎక్కడ ఉంటుందో దేవగణం అంతా కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళు లేని ఆ కైలాసం కానీ, వాళ్ళు లేకుండా దేవలోకమే మాకు అవసరం లేదు అన్నట్టు అలా ఆ పరమేశ్వరుడితో పాటు సమస్త దేవగణము కూడా 3,000,000 దేవతలు కూడా ప్రస్తుతం భూమి మీద మనుషులుగా అవతరించారు. ప్రస్తుతం పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అనే క్వశ్చన్కి సమాధానం తెలుసుకుందాము. పరమేశ్వరుడు అంటున్నారు
పరిస్థితి అంటున్నారు, అదేంటది? పరమేశ్వరుడికి ఏ పరిస్థితి ఉంటుంది అనే సందేహం మీకు కలగచ్చు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక అబ్బాయి, తండ్రి లేడు, అన్నీ తానే అయి తల్లి కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంది ఆ అబ్బాయిని. అటువంటి అబ్బాయి మీద ఎన్నో కలలు ఉంటాయి ఆ తల్లికి. నా కొడుకు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని చాలా సంతోషంగా అనుభవించాలి అనే ఒక కోరిక ప్రతి తల్లికి ఉంటుంది. అట్లాంటి సందర్భంలో హఠాత్తుగా తన కొడుకు నీటి పాలైతే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుంది? తన దృష్టిలో కానీ, తన బంధువుల దృష్టిలో కానీ, ఆ ఊరి వాళ్ళ దృష్టిలో కానీ ఆ అబ్బాయి యొక్క పరిస్థితి ఏంటి అనంటే, నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తాడు అనే కలలు గన్న ఆ తల్లి తన కొడుకు అర్ధాంతరంగా 32 ఏళ్ల వయసులో జీవితం చాలిస్తే దాన్ని పరిస్థితి అనే కదా అంటాం మనం. అలా శివుడు అలాంటి పరిస్థితుల్లోనే, శివుడికి కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఇదే ఉద్దేశంతో నేను ఆ పరమేశ్వరుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకుందాము అనే మాటను చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ పరమశివుడు గంగను తన జటాజూటంలో బంధించి ఆ కర్మకు ఫలితంగా తాను ఆ గంగమ్మ ఒడిలో బందీ అయి ఉండాల్సి వచ్చిందో, అది జరగడానికి, ఆ కర్మను అనుభవించడానికి ఆ పరమేశ్వరుడు మనిషిగా పుట్టాల్సి వచ్చింది. ఎక్కడ పుట్టాడు? ఆ పరమశివుడు ఎక్కడ పుట్టాడు? ఎవరి ఇంట పుట్టాడు? ఆ పుణ్య దంపతులు ఎవరు అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం మీ అందరిలో ఉంది కదా, చెప్తాను. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, శివుని జన్మలు మనకు కొన్ని తెలుసు. ఆదిశంకరులు కానీ, స్వామి వివేకానంద కానీ అల్పాయుషుతో తనువు చాలించడం జరిగింది. ఏ సంవత్సరంలో ఏ వయసులో వాళ్ళు తనువు చాలించారు అనంటే, ఆదిశంకరుల్ని తీసుకున్నా, స్వామి వివేకానందుని తీసుకున్నా కూడా 32వ ఏటే వాళ్ళు తనువు చాలించడం జరిగింది. అదే 32వ ఏట ఈ శివకుమార్ కూడా తనువు చాలించడం జరిగింది. ఈ ఒక్క నిదర్శనం చాలు, ఏ పరమశివుని అవతారంగా మనం ఆదిశంకరుల్ని అనుకుంటున్నామో, ఏ పరమశివుని అనుగ్రహంతో స్వామి వివేకానంద ఆ తల్లికి జన్మించాడు అని మనం చదువుకున్నామో, విన్నామో, అదే 32వ ఏట ఈ శివకుమార్ కూడా తన అర్ధాంతరంగా జీవితాన్ని చాలించడం జరిగింది. ఇది నిజంగా జీవితాన్ని చాలించాడా? ఎందుకు ఇలా పదే పదే జీవితాన్ని చాలించాడు అని అంటున్నారు? శివుడికి మరణం లేదు కదా. నిజంగా శివుడు అయితే సంపూర్ణమైన దైవస్థితికి చేరడం కోసమే ఈ జన్మ జరిగింది అని అన్నప్పుడు, శివ అనేవాడు మరణం చెందకూడదు కదా, మరణించకూడదు కదా అనే సందేహం మీకు కలగచ్చు. నిజానికి శివ మరణించలేదు, అయితే ఆ నీటిలో మునిగిపోవడం జరిగింది.